తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఇంటి స్థలాలు పెన్షన్ ఇవ్వాలంటూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య బస్ యాత్రకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యమకారులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నేతలు అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్తూపానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీయూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చీమా శ్రీనివాస్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆలుపెరుగని పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి 250 గజాల ఇళ్ల స్థలాలు, 25,000 రూపాయల పెన్షన్ అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 27న హైదరాబాద్ లో టీయూఎఫ్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఉద్యమకారులందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీయూఎఫ్ నారాయణ్ సింగ్, జ్యోతి, గంగుల శ్రీనివాస్, బొర్రోజు లింగన్న, గుంజే హనుమంత్, బుక్యా రమేష్, ఎండి అహ్మద్ ఖాన్, బుక్యా రామన్న తదితరులు ఉద్యమకారులు పాల్గొన్నారు. అయితే తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఆమెను మళ్ళీ ఉద్యమకారుల గురించి ఆలోచించి ఉద్యమకారులకు మేము అధికారంలో వస్తే 250 గజాలు ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఆ యొక్క హామీని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం కోసం మా చైతన్య యాత్ర, ఈ యాత్ర ఈరోజు మహబూబాబాద్లో మొదలుపెట్టినాం. ఇక్కడి నుండి నర్సంపేట, అక్కడి నుండి ములుగు, జయశంకర్, భూపాలపల్లి, అదేవిధంగా వరంగల్, హన్మకొండ, తర్వాత స్టేషన్ గర్పూర్, అక్కడి నుంచి జనగామ, ఆలేరు, హైదరాబాద్ వెళ్తుంటాం జరిగింది. కాబట్టి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నాం, ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని వెంటనే స్పష్టమైన ప్రకటన చేసి నెరవేర్చాలని కోరుకుంటున్నాం. సెప్టెంబర్ 27వ తారీఖున జరిగే ఉద్యమకాల ఘన సన్మాన కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరటం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని కట్టబెట్టినాం. మేము ఒక్కటే అడుగుతున్నాం, మా గొంతమ్మ కోరికలు లేవు. ఎందుకంటే 10 సంవత్సరాలు మోసపోయి ఇబ్బంది పడి ఉన్నాం కాబట్టి మీరు రైతులకు రుణమాఫీ చేసినారు, రైతులందరినీ రైతు బాంధవుడిగా నిలిచిర్రు అన్న పెద్దన్న రేవంత్ అన్న మాకిచ్చిన హామీ నెరవేర్చాలి. మేము ఒకటే అడుగుతున్నాం, ఉద్యమకారులకు ఒక ప్రత్యేకమైన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఉద్యమకారులు గుర్తించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ విధంగా ఉన్నారో తెలియదు కాబట్టి వాళ్ళందరినీ సంఘటితం చేసి ఒక ఐడెంటిటీ కార్డుగా ఏర్పాటు చేసి, ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మాకిచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం.